ఈ రోజే శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. మరి ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున ఆ తల్లి స్వరూపమైనటువంటి ఉప్పు దీపాన్ని గనక మీరు ఈరోజు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 12 గంటల లోపు మీ ఇంట్లో గనక వెలిగించినట్లయితే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఎందుకంటే ఉప్పు దీపం అనేది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని, నలుగురు ఏడుపులను, నరదిష్టిని, అలాగే ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో కూడా ఈ రోజుల్లో చాలామంది కూడా బాధపడుతూ ఉంటున్నారు. అలాంటి వీటన్నింటినీ కూడా తొలగించటానికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఉప్పు దీపాన్ని మీరు సాయంత్రం 6 నుంచి 12 గంటల లోపు మనం చెప్పినటువంటి పద్ధతిలో వెలిగించి ఈ దిక్కున గనక మీరు పెట్టినట్లయితే మీకు అష్టలక్ష్ముల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జాతకంలో ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 2వ శ్రావణ శుక్రవారంతో వచ్చినటువంటి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ ఉప్పు దీపాన్ని, దీన్నే ఐశ్వర్య దీపం అని కూడా అంటారనమాట, దీన్ని వెలిగించుకోవటం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇలా చేసి చూడండి. అంటే మీరు ఈ రోజున చాలామంది కూడా వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు, నోములు నోచుకుంటూ ఉంటారు, కలశం ఏర్పాటు చేసుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇలా మీరు ఈ రోజుల్లో ఇవన్నీ చేయటం ఎంత ముఖ్యమో, అలాగే ముఖ్యంగా ఆ తల్లికి ఇష్టమైనటువంటి ఈ ఐశ్వర్య దీపాన్ని, ఈ ఉప్పు దీపాన్ని వెలిగించడం కూడా అంతే ముఖ్యం అన్నమాట. అంటే ఆ తల్లి మనకు సముద్ర గర్భం నుంచి పుట్టింది, అలాగే ఉప్పు కూడా మనకు సముద్ర గర్భం నుంచి పుట్టింది. కాబట్టి ఉప్పుతో ఇలా చేయటం వలన మనకు ఉన్నటువంటి అప్పులు, ముప్పులు, సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అలాగే ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం దయచేసి ప్లీజ్ అండి, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీ యొక్క మంచి మనసుతోటి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మీలాగా నలుగురికి వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ యొక్క లైక్ని వీడియోకి అందించండి. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా దీనికి కావలసినటువంటి వస్తువులు ఏంటో ఇక్కడ చూద్దాము. దీనికి ఒక రాగి లేదా ఇత్తడి ప్లేటు అనేది కావాలి. దాన్ని చక్కగా శుభ్రం చేసుకొని పెట్టుకోండి. రాగి లేదా ఇత్తడి లేదా పింగాణి ప్లేట్ అయినా పర్వాలేదు, కానీ స్టీలు, ప్లాస్టిక్ ఇలాంటి వాటిట్లో ఈ దీపం వెలిగించకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. తరువాత మనకు మట్టి ప్రమిద అనేది కావాలి. అంటే ఇక్కడ మనం చూపించినటువంటి ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి మట్టి ప్రమిద కావాలి. ఇది చాలామందికి ఇప్పుడు ఇళ్లల్లో ఉంటున్నాయి. లేదు అని అనుకున్న వాళ్ళు మీరు చిన్న మట్టి ప్రమిద తీసుకున్నా సరిపోయిద్ది. ఒకవేళ అది కూడా అందుబాటులో లేదు అని అనుకున్న వాళ్ళు మనకు గాజు బౌల్స్ ఉంటాయి కదా, అందులో మనం ఉప్పు వేసుకున్నా కూడా సరిపోయిద్ది అనమాట. ఈ దీపాలు మాత్రం మట్టి ప్రమిదల్లోనే వెలిగించాలి, ఇది గుర్తుంచుకోండి. అంటే మనం ఉప్పు మీద వచ్చేటప్పటికి మట్టి ప్రమిదలే పెట్టాలన్నమాట. అవి మనకు 2 కావాలి. ఒకటి ఉప్పు కోసం ఒక మట్టి పిడత లేదా పెద్దది మట్టి ప్రమిద అనేది తీసుకోండి. ఇక పసుపు, కుంకుమ, అలాగే పసుపును మనమంతా కూడా రాసుకోవటానికి ఆ బౌల్కి పసుపుకు నీళ్లు కూడా కావాలన్నమాట. చిటికెడంత గంధము, నువ్వుల నూనె కావచ్చు లేదా ఆవు నెయ్యి కావచ్చు తీసుకోండి. అలాగే ఒత్తులు కూడా కావాలన్నమాట. ఇలా వీటన్నింటిని కూడా మనం ఇక్కడ చూపించిన విధంగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఉప్పు కూడా మనకు ఖచ్చితంగా కావాలి, రాళ్ల ఉప్పు కావాలన్నమాట. ఈ 2వ శ్రావణ శుక్రవారం అంటే ఈ వరలక్ష్మి వ్రతము, ఇది లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి పవిత్రమైనటువంటి రోజు. వివాహిత స్త్రీలు ఏంటంటే తమ కుటుంబ శ్రేయస్సు కోసము, ఆరోగ్యము మరియు ఐశ్వర్యం కోసం ఈ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. వరలక్ష్మీదేవిని పూజించటం అష్టలక్ష్ములను పూజించటంతో సమానంగా మనకు పరిగణించబడుతుంది. అలాగే ఈ ఉప్పు దీపం అనేది కూడా అంతే శక్తివంతమైనది. ఈ పసుపులో ఏంటంటే ముందుగా మనం నీటిని పోసుకొని పసుపును మనం ఇలాగ సిద్ధం చేసుకోవాలన్నమాట. పసుపు పేస్టును రెడీ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ మనం చూపించినట్లుగా ప్లేట్కి మొత్తం అవసరం లేదు, ప్లేటుకు చుట్టూ రౌండ్గా మొత్తం కూడా అలాగ పసుపు
పసుపు పేస్ట్ను అప్లై చేసేసి దీనికి చుట్టూతా మనం కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట. మనకి ఈ హిందూ పండుగగా మనకి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారండి. ఇది చాలా చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవటము, అలాగే గుమ్మాలకు బయట కూడా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని కల్లాపులు చల్లుకోవటము, ముగ్గులు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, అలాగే గుమ్మాలకు మామిడి తోరణాలు కానీ బంతిపూల తోరణాలు కానీ కట్టుకొని పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవటము. కొంతమందికి కలశం అనేది ఆచారంగా ఉంటుంది, కలశ పూజ చేసుకుంటారు. కొంతమంది లేదు అనుకున్న వాళ్ళు మామూలుగానైనా చేసుకుంటారనమాట. ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇక తరువాత మనం ఇక్కడ మట్టి పిడత తీసుకున్నాం కదా, ఆ మట్టి ప్రమిదకు కూడా మనం ఈ పసుపు అనేది కూడా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. ఎక్కడా కూడా ఖాళీ అనేది లేకుండా ఈ మట్టి ప్రమిదకి మీరు కావాలంటే జారుగా కలుపుకోండి. ఆ పసుపులో ఇంకాస్త నీటిని పోసేసి జారుగా కలుపుకొని ఆ మట్టి ప్రమిదకి మొత్తం కూడా బయట లోపల అంచుల్లో చుట్టూతా ఎక్కడా కూడా ఖాళీ అనేది లేకుండా ఈ పసుపు పేస్టును మీరు మొత్తం కూడా ముఖ్యంగా ఈ మట్టి ప్రమిదకు అప్లై చేయాలన్నమాట. ఈ పసుపు కుంకుమలు అనేవి మంగళకరమైనవి, శుభప్రదమైనవి. కుంకుమ సౌభాగ్యానికి గుర్తు, అలాగే నెగిటివ్ ఎనర్జీని, నరదిష్టిని కూడా తొలగిస్తుందన్నమాట. కాబట్టి ఇలా మొత్తం కూడా మనం సిద్ధం చేసుకోవాలి. ఈ రోజున అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారండి. ఈ రోజున చేసేటటువంటి పూజలకు, పరిహారాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. మనకు తీరని కోరికలు ఎలాంటివి ఉన్నా, అంటే కొంతమందికి ఒక సొంతింటి కల ఉంటుంది, కొంతమందికి బంగారం కొనుక్కోవాలని ఉంటుంది, కొంతమందికి అప్పుల బాధలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ ఉప్పు దీపం అనేది ఖచ్చితంగా వెలిగించాలన్నమాట. మనకి ఇంట్లో సానుకూల శక్తికి, అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసము శుక్రవారంతో కూడిన 2వ శ్రావణ శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా పవిత్రమైన, శక్తివంతమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున దీన్ని చక్కగా వెలిగించుకుంటే మనకున్నటువంటి సమస్యలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలిగి అదృష్టం, ఐశ్వర్యం అనేది మన సొంతమవుతుంది. ఇలాగా పసుపును మొత్తాన్ని కూడా ఈ మట్టి ప్రమిద మొత్తం కూడా ఇక్కడ చూపించినట్లుగా అంతా ఎక్కడా కూడా ఖాళీ అనేది లేకుండా మనం చుట్టూతా బయట లోపల అంతా కూడా ఈ పసుపు పేస్ట్ను దీన్ని చక్కగా అప్లై చేసుకోవాలన్నమాట. తరువాత దీనికి వచ్చేటప్పటికి కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి. ఇలా దీన్ని కాసేపు పక్కన పెట్టేసేసేయండి. అలాగే మనకు గంధం కూడా కావాలి. చాలామంది పసుపు మీద అలా కుంకుమ బొట్లు పెట్టేస్తూ ఉంటారు. కానీ పసుపు మీద ఎప్పుడు కూడా కుంకుమ బొట్టు అనేది డైరెక్ట్గా పెట్టకూడదు. మనకు దేవుడి పటాలకే కాదు, విడిగా మనం ఇలాంటివి చేసేటప్పుడు కూడా ముందు కాస్త గంధం, అంటే మనం ఎక్కడైతే కుంకుమ పెట్టాలి అని అనుకుంటున్నామో అక్కడ కాస్తంత గంధం బొట్టు పెట్టేసేసి తరువాత దాని మీద వచ్చేటప్పటికి కుంకుమ బొట్టు అనేది పెట్టాలన్నమాట. అప్పుడు మనం చేసేటటువంటి పూజ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉంటుంది. చాలామంది ఇలాంటివి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏంటంటే వాళ్ళు చేసే పూజలకు కానీ పరిహారాలకు కానీ ప్రతిఫలం అనేది ఉండదన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు సరిచేసుకోవాలి. ఇలాగా గంధం బొట్లు పెట్టేసేసి మనం ఎక్కడైతే కుంకుమ బొట్టు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేటుకు, అలాగే ఈ మట్టి ప్రమిదకు మొత్తానికి కూడా మనం ఇట్లాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇక తర్వాత గంధం రాసిన తర్వాత ఇక మనం కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి. ఇలా కుంకుమ బొట్లు అనేవి పెట్టుకొని మనము ఈ మట్టి ప్రమిద ఏదైతే ఉందో దాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇలాంటి మట్టి ప్రమిద అనేది లేకపోతే ఈసారైనా తెచ్చుకోండి. మీరు ఈసారి అయినా కూడా మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈ ఉప్పు దీపము లేదా ఐశ్వర్య దీపము ఇలా చాలామంది కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల నుంచి, బాధల నుంచి, అప్పుల నుంచి బయటపడటానికి, ఇలా వాళ్ళకి ఏదన్నా బాగా సంపాదించాలి, మంచిగా ఎదగాలి అని అనుకున్న చాలామంది కూడా ఈ ఉప్పు దీపాలను ఇలాంటి పవిత్రమైనటువంటి రోజుల్లో వెలిగించుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఉప్పు దీపం అంటే ఆ తల్లికి చాలా చాలా ఇష్టము. ఈ రోజున ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట.
అంటే మనకొచ్చేటప్పటికి ఈ పరిహారము అంటే ఈ ఉప్పు దీపాన్ని సాయంత్రం మీరు చీకట పడ్డాక సమయం అంటే సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 12 గంటల లోపు మీరు పూజ చేసుకున్నప్పుడు పూజ దగ్గరైనా పెట్టుకోవచ్చు. ఆ తల్లి దగ్గర మీరు పూజ చేసే సమయంలోనైనా వెలిగించుకోవచ్చు. లేదు కొంతమంది చాలామంది కూడా ఉదయము సాయంత్రం 2 పూట్ల పూజ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఉదయం చేసేసి సాయంత్రం చెయ్యరు. కొంతమంది సాయంత్రం పూట చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా మీరు ఒకవేళ పూజ చేయటానికి కుదరకపోయినా సరే మీరు ఇలా ఈ ఒక్క ఉప్పు దీపాన్ని వెలిగించుకున్నా సరే మీకు ఈ రోజున ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. కాబట్టి సాయంత్రం 6 నుంచి 12 గంటల లోపు, ఎందుకంటే ఈరోజు చాలా చాలా మంచి రోజు కాబట్టి ఈ రోజును ఎవ్వరూ కూడా వదిలిపెట్టుకోవద్దు. మళ్ళీ సంవత్సరం దాకా ఈరోజు మళ్ళీ రాదండి, గుర్తుంచుకోండి. ఇలా రాసేసి మనం మట్టి ప్రమిదలు దీపం వెలిగించుకునే ప్రమిదలకు కూడా 4 పక్కల కూడా గంధం రాసేసి కుంకుమ బొట్లు అనేవి పెట్టేసేసి వాటిని కూడా ఇలా సిద్ధం చేసుకోవాలి. 2 ప్రమిదలు కావాలి. దీపం ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ఒక్క ప్రమిద మీద అనేది మనం వెలిగించకూడదు. ప్రమిద కింద ఎప్పుడూ కూడా ప్రమిద అనేది సిద్ధం చేసుకోవాలన్నమాట. మనం దేవుడు పూజ గదిలోనైనా సరే 2 ప్రమిదలు పెట్టుకోవాలి. లేదు అనుకుంటే దాని కింద ఒక ప్లేటు కానీ, తమలపాకు కానీ, లేదా మందారాకులు కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. ఇక ఇప్పుడు ఈ ఉప్పును దాంట్లో పోసుకోవాలన్నమాట. ఈ రాళ్ళ ఉప్పును మనం ఇందాక మట్టి ప్రమిద పెద్దది ఉంది కదా, దాంట్లో ఈ ఉప్పును అనేది పోసుకోవాలి. 3 గుప్పెట్ల ఉప్పు కావచ్చు, లేదా అది నిండేలాగా ఉప్పు అనేది కావచ్చు. ఇట్లా మనం చూపించినట్లుగా ఈ రాళ్ళ ఉప్పును తీసుకొని ఆ ప్రమిదలో చక్కగా పోసుకోవాలన్నమాట. మనశ్శాంతిగా ప్రశాంతంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. మనసులో ఎలాంటి కంగారు పడద్దు. అలాగే ఇలా చేస్తున్నాము, మేము ఇలా ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటున్నాము అని చెప్పేసి మీ బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ అట్లా ఎవ్వరికి కూడా చెప్పుకోవద్దు. మనం రహస్యంగా చేసుకోవాల్సిన పరిహారాలలో ఈ ఉప్పు దీపం పరిహారం అనేది ఒకటనమాట. కాబట్టి ఇది మనస్ఫూర్తిగా మన కష్టాలు తీసేసుకోవటానికి ఆ తల్లికి మనం ప్రేమతో వెలిగించేటటువంటి ఐశ్వర్య దీపం అనమాట. అంటే మనకి ఇది ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలా ఉప్పు నిండుగా పోసేసి ఇప్పుడు మధ్యలో వచ్చేటప్పటికి కాస్తంత పసుపు, అలాగే చిటికెడంత కుంకుమను కూడా ఆ ఉప్పు మీద మనం పోసేయాలి. తర్వాత అక్షింతలను కూడా దాని మీద వేయాలి. మనకు పూజలో అక్షింతలు ఎంత ముఖ్యమో మరి ఈ ఉప్పు దీపం కూడా మనము ఆ తల్లికి వెలిగిస్తున్నాం కాబట్టి ఆ తల్లి కోసము చక్కగా అక్షింతలను కూడా మనం వేసుకోవాలన్నమాట. కాస్తంత బియ్యం తీసుకొని అందులో చిటికెడంత పసుపు, అలాగే కొంచెం నెయ్యి చుక్క వేసేసి మీరు అక్షింతలను సిద్ధం చేసుకోండి. తరువాత ఇక దీని మీద ఈ మట్టి ప్రమిదలు 2 కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఆ ప్రమిద పెట్టేటప్పుడు మధ్యలో మీరు అక్షింతలు వేసుకోండి. ఒక ప్రమిద మీద మళ్ళీ మనం ప్రమిద పెడుతున్నాం కదా, దాని మీద అక్షింతలు వేసుకొని తరువాత ఇంకొక ప్రమిదను పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన చాలా చాలా మంచి జరుగుతుందన్నమాట. ఇలా పెట్టేసేసి ఇప్పుడు నువ్వుల నూనె కావచ్చు, లేదా ఆవు నెయ్యి కావచ్చు, లేదా వేప నూనె కావచ్చు. వేప నూనె అన్నా కూడా అమ్మవారికి చాలా చాలా ఇష్టం అన్నమాట. మనకు ఎన్నో రకాలైనటువంటి మొండి సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. మనకున్నటువంటి అంటే చాలామందికి ఏంటంటే ఇంటి పరంగా నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగా నరఘోష, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క ఏడుపులు కావచ్చు, నరదిష్టి కావచ్చు, చెడు చూపు, చెడు కన్ను, కొంతమందికి శత్రు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ తొలగిపోవటానికి ఈ వేప నూనె అనేది ఇక్కడ నేను వేసుకున్నాను. మీరు ఈ రోజున ఆవు నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఈ రోజున ఆవు నెయ్యితో చేసుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది. లేదా నువ్వుల నూనె అయినా సరే, ఏదైనా పర్వాలేదు. మనకు అందుబాటులో ఉన్నది ఏదైనా సరే, అంటే ఇంటి పరంగా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనుకొని మీరు అట్లా మీ యొక్క ఆ యొక్క సమస్యను బట్టి మీరు చక్కగా వెలిగించుకోవచ్చు అనమాట. మనము ఎంతో భక్తితో ప్రేమతో చేయటమే ఇక్కడ ముఖ్యం అనమాట. ఏ నూనె ఏ నెయ్యి అనేది ముఖ్యం కాదు, ఇది గుర్తుంచుకోండి. అలాగా నూనెను పోసేసి 2 ప్రమిదలు కలిపి ఒక ఒత్తిగా చేసేసి మీరిప్పుడు దీపాన్ని వెలిగించుకోవాలన్నమాట. ఇక దీపాన్ని కూడా డైరెక్ట్గా వెలిగించకూడదు, అగ్గిపుల్లతోటి. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. దీపాన్ని ఎప్పుడూ కూడా ఒక సాంబ్రాణి కడ్డీ తీసుకొని దానితో మనం దీపాన్ని వెలిగించుకోవాలన్నమాట.
ఇలా ఒత్తి వేసుకొని ఇట్లా రెడీ చేసేసుకొని పెట్టుకోండి. ఆ సాంబ్రాణి కడ్డీకి కూడా కాస్తంత గంధము రాసి కుంకుమ బొట్టు అనేది పెట్టేసేసి, ఎందుకంటే సాంబ్రాణి కడ్డీని కూడా ఇక్కడ మనం వెలిగించేటప్పుడు ఎంతో పవిత్రంగా వెలిగించాలన్నమాట. మా యొక్క కోరిక అనేది నెరవేరాలి, మాకున్నటువంటి చెడంతా కూడా తొలగిపోవాలి అని చెప్పుకుంటూ ఇలా మనం ఈ సాంబ్రాణి కడ్డీని వెలిగించుకోవాలన్నమాట. ఆ సాంబ్రాణి కడ్డీతోటి మనం ఇక్కడ ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకొని మీ మనసులో కోరిక చెప్పుకోండి. అమ్మా, మాకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవాలమ్మా, ఒక సొంతిల్లు కట్టుకోవాలి, మేం బంగారం కొనుక్కోవాలి, మాకున్నటువంటి నరదిష్టి నలుగురు ఏడుపులు పోవాలి, డబ్బు వచ్చినట్లుగా నీటికిలాగా ఖర్చు అయిపోతుంది, డబ్బు మా దగ్గర నిలబడేలా చెయ్యమ్మా, అమ్మ మా ఇంటి లోపలికి అడుగుపెట్టు, మాలో ఉన్నటువంటి చెడును, నెగిటివ్ ఎనర్జీని, అనారోగ్య సమస్యలను అన్నింటినీ కూడా తొలగించి మాకు బాగా కలిసి వచ్చేలా చెయ్యమ్మా, ఎంతమందికో నీ యొక్క అనుగ్రహంతో ఇలా చూసిన వాళ్ళు అలా ఎదుగుతున్నారు, కానీ మేము మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంటున్నాము, అవన్నీ తొలగించమ్మా అని చెప్పి మీరు మనసులో కోరిక చెప్పుకుంటూ మీ కష్టాన్ని చెప్పుకుంటూ ఆ తల్లికి ఇలా రెడీ చేసుకోండి. ఆ దీపాన్ని వెలిగించేసి తరువాత మీరు పూలు పెట్టేసేసేయండి చుట్టూత. చామంతి పూలు కావచ్చు, లేదా గులాబీ పూలు కావచ్చు, అలాగా మీరు చుట్టూత ఇట్లా మనం చూపించినట్లుగా రెడీ చేసుకొని పెట్టుకోండి. మీకు ఇంకా ఎక్కువగా పూలు ఉన్నాయి అనుకోండి, ఎక్కువగానైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా పసుపు, చామంతి పూలు అలాగే గులాబీ పూలతో ఇక్కడ నేను సింపుల్గా అలంకరణ చేశాను. ఇలా మొత్తం కూడా మనం చూపించినట్లుగా సిద్ధం చేసుకోవాలన్నమాట. ఈ ఉప్పు దీపాన్ని డైరెక్ట్గా మీరు అమ్మవారి ముందల వెలిగించేసి తరువాత దీన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెట్టాలి అనంటే మీ ఇంటికి ఆగ్నేయం దిక్కున పెట్టుకోవాలి, లేదా పూజ గది దగ్గరైనా అలాగే ఉంచేసేయచ్చు. తర్వాత అంటే ఒకసారి అమ్మవారి దగ్గర పెట్టి మీరు ఆ ఉప్పు దీపాన్ని వెలిగించిన తర్వాత ఒకసారి ఇల్లంతా కూడా ఆ ఉప్పు దీపాన్ని తిప్పండి, మొత్తం ప్రతి గదిలో కూడా తిప్పండి. ఇలా మనం సిద్ధం చేసుకున్న ప్లేటును పట్టుకొని వంటగదిలో, బెడ్రూమ్లో, హాల్లో, ఇట్లా ఇంటి రౌండ్ ఆవరణలో మొత్తం కూడా తిప్పండి. అలా తిప్పుతూ అంటే మనం అలా తిప్పటం వల్ల ఈ ఉప్పు దీపాన్ని ఏంటంటే అన్ని గదుల్లో అంటే మనకేంటంటే ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తాము, అలాగే జనాల యొక్క ప్రత్యేకమైన చూపు ఇంట్లో ఉన్న మనుషుల మీద కూడా ఉంటుందన్నమాట. దానివల్ల కూడా మనకు చాలా సమస్యలు వస్తాయి. అలాగే ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని బయటికి తరిమి కొట్టడానికి కూడా ఇలా ఈ ఉప్పు దీపాన్ని మనం ప్రతి గదిలో కూడా తిప్పటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా ఈ దీపం అనేది లాగేస్తుందన్నమాట. చెడును తీసేసి మంచిని తెచ్చి పెడుతుంది. అలా అన్ని గదుల్లో తిప్పేసేసి తరువాత దీన్ని మీరు మీ ఇంట్లో ఆగ్నేయం దిక్కున పెట్టుకోండి. ఆగ్నేయం దిక్కు అంటే చాలామందికి సందేహం వచ్చింది. ఎక్కడ అంటే ఆగ్నేయం దిక్కు అంటే మనకు గ్యాస్ పొయ్యి ఉంటుంది కదండి, మనం పొయ్యి పెట్టుకున్నటువంటి భాగము అంటే గ్యాస్ పొయ్యి పక్కన పెట్టేసేసేయండి. లేదా గ్యాస్ పొయ్యి కొంతమంది పెట్టుకోరు, కొంతమంది అంటే మనకు గ్యాస్ పొయ్యి ఎప్పుడు కూడా ఆగ్నేయ స్థానంలో ఉంటుంది కదా, పొయ్యి వెలిగించుకునే భాగం. ఆగ్నేయం అంటే అగ్నిస్థానం అనమాట. అట్లా మీకు గుర్తు తెలియని వాళ్ళు మీరు ఆగ్నేయం దిక్కంటే మీ గ్యాస్ పొయ్యి దగ్గర ఆ మూల భాగంలో పెట్టుకోండి ఆగ్నేయం వైపు. లేదు అక్కడ మాకు కుదరదు, అంత ప్లేస్ లేదనుకున్న వాళ్ళు ఆగ్నేయం వైపుకు ఈ ఒత్తి అంటే దీపము దిక్కుని తిప్పండి. ఆగ్నేయం వైపుకు దీపం వెలిగేటట్లుగా అటువైపుకైనా సరే తిప్పి పెట్టండి. అంటే మీకు కుదిరిన చోట పెట్టుకొని ఆ దీపాన్ని మాత్రం ఆగ్నేయం వైపుకు తిప్పండి అని చెప్పి ఇక్కడ అర్థం అనమాట. లేదు అనుకుంటే మీరు గ్యాస్ పొయ్యి పక్కన పెట్టేసేయండి. అక్కడ పెట్టే కాడ డైరెక్ట్గా పెట్టకుండా అక్కడ అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని దాని మీద పసుపు వేసి అలాగే కుంకుమ కూడా వేసేసి కొన్ని అక్షింతలు కూడా వేసేసి తరువాత ఈ దీపాన్ని మనం అక్కడ పెట్టేసేసేయాలన్నమాట. ఇది ఎప్పుడు దాకా ఉంచుకోవచ్చు అని సందేహం వచ్చిందనమాట. మీరు ఇది ఆ దీపారాధన కొండెక్కి మనకి సాయంత్రం 6 నుంచి 12 గంటల లోపు మనం ఈ దీపం వెలిగిస్తాం కదా, ఆ రోజు అంటే ఈ రోజు మొత్తం కూడా అలాగే ఉంచేసేసేయండి. ఇక మరుసటి రోజు తెల్లారిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ ఉప్పును అంతే ఉంచేసి అందులో ఉన్నటువంటి ప్రమిద తీసేసి అది చక్కగా క్లీన్ చేసేసుకొని మీరు కావాలంటే మరుసటి రోజు కూడా అందులో నూనె కానీ నెయ్యి కానీ పోసేసి వెలిగించుకోవచ్చు.
అంటే ఇవాళ పెట్టి మళ్ళీ వెంటనే తెల్లారి తీసేయాల్సిన అవసరం లేదు ఆ ఉప్పు. ఆ ఉప్పును మీరు 3 రోజుల దాకా అంతే ఉంచుకోవచ్చు. మీరు ఆ ప్రమిదలు క్లీన్ చేసేసుకొని మళ్ళీ దీపాన్ని వెలిగించుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ దీపం వెలిగించుకోవటానికి కుదరకపోయినా సరే కాస్త ఆ ఉప్పు రంగు మారేదాకా మీరంతే ఉంచుకోవచ్చనమాట. లేదు మాకు అవసరం లేదు, మాకు లేకపోతే వెంటనే రంగు మారిపోయింది, లేకపోతే మాకక్కడ అడ్డంగా ఉంది కుదరట్లేదని అనుకున్న వాళ్ళు ఈరోజు నైట్ మొత్తం కూడా అలాగే ఉంచేసేసి మరుసటి రోజు ఆ ఉప్పును అలాగే చుట్టూతా ఉన్నటువంటి ఆ పూలను ఎవ్వరు తొక్కని చోట కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ లేదా ఏదన్నా కవర్లో పోసేసి ఎక్కడన్నా పడేయటం కానీ లేదా షింకులోనైనా సరే ఆ ఉప్పును వదిలేయటం కానీ ఇలా చేసేసి మళ్ళీ ఆ పాత్రలన్నీ కూడా మీరు క్లీన్ చేసుకుని ఈసారికి మళ్ళీ మీరు వాడుకోవచ్చు అనమాట. ఆ మట్టి ప్రమిదలు పారేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. చక్కగా ఇలా ఈ పరిహారం అనేది ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ 2వ శ్రావణ శుక్రవారం రోజున మీకున్నటువంటి అన్ని రకాల కష్టాలను తుడిచిపెట్టుకొని మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, డబ్బును మీ సొంతం చేసుకోవటానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా సాయంత్రం 6 నుంచి 12 గంటల లోపు ఖచ్చితంగా ఈ ఐశ్వర్య దీపాన్ని, ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకోండి. ఎందుకంటే ఈ తల్లికి, లక్ష్మీదేవి అమ్మవారికి ఈ ఉప్పు దీపం అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో మీకు నచ్చితే దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంత రిక్వెస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీలాంటి నలుగురికి వీడియో అనేది రీచ్ అయ్యిద్ది. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క విలువైన పాయింట్స్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. అలాగే మీకు తెలిసిన బంధుమిత్రులు కష్టాల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారనమాట. కామెంట్ బాక్స్లో భక్తి శ్రద్ధలతోటి ఓం శ్రీ ధనలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి తెలియజేసుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.